చే దూకుడు వెదిన బాబు సర్కార్ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీస్తా చెప్పుకుంటూ వస్తోంది. ఆ దిశగానే బాబు తన మానసపుత్రికైన పోలవరంతో ఆ ప్రక్షాళన మొదలుపెట్టారా? నిన్న విడుదల చేసిన శ్వేతపత్రంతో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఆ దిశగా నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారా? శ్వేతపత్రం విడుదల చేస్తూ బాబు చాలా ఉద్వేగంగా మాట్లాడారు. ఈ దిశలో ప్రాజెక్టుని దుస్సాహసంతో జగన్ పూర్తిగా పాడు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వైసీపీ కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అసలు శ్వేతపత్రం విడుదలతో పాటుగా మిగిలిన అన్ని శాఖల అవినీతిపైన త్వరలో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు బాబు. సో ఇదే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ నాయకులు జూమ్ ద్వారా జాయిన్ అయ్యారు. నమస్తే విజయ్ కిరణ్ గారు. ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ నాయకులు ప్రస్తుతం జూమ్లో మనతో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ ఆంజనేయ రెడ్డి గారు. మరి కాసేపట్లో జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు, సో ఏ విధంగా చూడాలి? నిన్న చూస్తాం శ్వేతపత్రం అంటే తన ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ ముందుగానే పోలవరం పర్యటన చేపట్టి చూపించారు చంద్రబాబు గారు. సో ఈ నేపథ్యంలో శ్వేతపత్రం విడుదలతో రాష్ట్ర ప్రజలకు పూర్తి నిజాలు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అవినీతిపైన శ్వేతపత్రం విడుదల చేస్తాం అన్ని శాఖల్లో అని చెప్పుకుంటూ వచ్చారు. నిన్న ఆయన చాలా ఉద్వేగంగా మాట్లాడారు. సో ఏంటి అసలు పోలవరం పరిస్థితి ఏంటి అనుకోవచ్చు? మీకు చర్చలో పాల్గొంటున్న తెలుగుదేశం మిత్రులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారాలండి. పోలవరానికి మంచి రోజులు వచ్చాయనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. పోలవరము ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, పోలవరం పూర్తయింటే ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి పోలవరం. రాష్ట్రము అన్ని రకాల అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉండేది పోలవరం పూర్తయి. ఎందుకంటే పోలవరం పూర్తయితే రైతులు బాగుపడతారు, రాష్ట్రంలో ఉండే రైతులు బాగుపడతారు, వివిధ ప్రాంతాల్లో ఉండే రైతులు. ఎప్పుడైతే రైతులు వారు ఆర్థికంగా బాగుపడతారో దాని ప్రభావం మిగతా రంగాల మీద ఉంటుంది, వ్యాపారాల మీద ఉంటుంది, చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఉంటుంది, పరిశ్రమల మీద ఉంటుంది. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు రైతు బాగున్నప్పుడు. రైతు బాగుండాలంటే ప్రధాన అంశం వారికి సాగునీరు అందాలి. పోలవరం ప్రాజెక్టు ఈ రోజు కల కాదది. కొన్ని దశాబ్దాలుగా, ఒక రకంగా శతాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు కల ఉంది. ఒకప్పుడు దాన్ని సీతారాం సాగర్ అనే పేరు పిలిచేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కొంత దాని మీద ఏదో సర్వే చేశారు. తర్వాత 1941లో కొంత పని ప్రారంభమైంది. ఆ తర్వాత ఎందుకనో అది మొదట ఒక 150 కోట్లు 120 కోట్లతో ప్రారంభమైంది. ఈ రోజు సుమారు 60-70 వేల కోట్లకి వెళ్ళింది మధ్యలో. కారణం ఏంటంటే ఈ కాస్ట్ ఎస్కలేషన్ ఏదైతే ఉందో, ప్రాజెక్టులు సమయం లోపల పూర్తి చేయనందువల్ల సహజంగా దేశవ్యాప్తంగా కాస్ట్ ఎస్కలేషన్ ఇప్పుడు ఈ రోజు ఉండే పరిస్థితి పోలవరానికి మోర్ దాన్ 30%, 30% కంటే అనుకున్న కాస్ట్ ఎస్కలేషన్ కి ఇప్పుడు DPR2 ఇచ్చున్నారు. దానికంటే 30% కాస్ట్ ఎస్కలేషన్ అయ్యే అవకాశం ఉందని కూడా మన నిపుణులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. అందువల్ల ఎప్పుడైతే డిలే అయిందో గత 14 నుంచి 19 వరకు కొంతమేర పనులు జరిగేందులో ఎటువంటి అనుమతి చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున పోలవరం 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజు రాష్ట్రము ఇబ్బందుల్లో ఉంది, చీలిపోయింది. ఆ రోజు రాష్ట్రము మనకు హైదరాబాద్ ప్రధానంగా రెవెన్యూ ఆదాయం ఉండేది, కానీ హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది. సో ఒక రకంగా దాన్ని పూడ్చడం కోసము పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి జాతీయ హోదా ఇచ్చి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థికంగా జాతీయ హోదా ఇచ్చి కేంద్రమే పూర్తి చేస్తుంది, జాతీయ ప్రాజెక్టుగా పరిగణించడం జరిగింది 2014లో. మీకు తెలుసు జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టుకి ఎట్లుంటుందంటే ఫండ్స్ రేషియో 90% కేంద్రం భరిస్తుంది, 10% రాష్ట్రాలు భరించాలా. కానీ ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా 100% కేంద్రం భరించాలని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఉమాభారతి గారు, జలవనరుల శాఖ మంత్రి వారు ప్రత్యేకమైన విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి గారికి. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన ఇబ్బందులు ఉన్నాయి, మనం 100% పాత నిబంధనలు కాకుండా, పాత రేషియో కాకుండా 100% కేంద్రమే భరించాలంటే వెంటనే ప్రధానమంత్రి గారు ఆమోదించారు. 100% జాతీయ హోదా ఇచ్చి మేము పూర్తి చేస్తామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం పోలవరానికి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకూడదు. ఎందుకంటే కాంటూర్ సమస్యలు ఉన్నాయి. 41.5 అడుగుల లేదా 45.5 మీటర్లు ఎత్తుందా అనేది ఒకసారి ఆలోచించినప్పుడు
అనేక గ్రామాలు మునక ప్రాంతంలోకి వస్తున్నాయి. అందులో తెలంగాణలో ఉండే 7 మండలాలు కూడా ఉన్నాయి. సో భవిష్యత్తులో మండలాలు మునిగినప్పుడు తెలంగాణ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంటుంది, రాజకీయ సమస్యలు లేదా ఇంకేదో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ 7 మండలాలని మొదటి కేబినెట్ సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వము 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. తీర్మానం చేసి అంతకు ముందే ఆర్డినెన్స్ కూడా ఇచ్చారు, వెంటనే దాన్ని చట్ట రూపంలో తీసుకురావడం జరిగింది. కారణం ఏంటంటే భవిష్యత్తు సమస్యలు ఉండకూడదు. అందువల్ల కేంద్రం ఆనాటి నుంచి కూడా చిత్తశుద్ధితో పోలవరాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఆ రోజు మొదటిసారి ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అనుభవజ్ఞులు, పరిపాలన అనుభవం ఉంది. అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. కాబట్టి వారి నాయకత్వంలో వేగవంతం అవుతుంది పోలవరం ప్రాజెక్టు. అంతకుముందు కొంతమంది పోలవరం ప్రాజెక్టు కాలువలు తవ్వడం, కొన్ని అనుమతులు తీసుకురావడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. వారు ఇచ్చిన కంట్రిబ్యూషన్ మనం తక్కువ చేసి చూడడం లేదు. వారు ఆ విషయంలో చేసిన సేవ పోలవరం విషయంలో మనం తక్కువ చేసి చూడడం లేదు. వారి ప్రయత్నం వారు చేసి కాలువలు తవ్వారు. కానీ ప్రధానమైన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది స్పిల్వే కానివ్వండి, లేదా కాఫర్ డ్యామ్ కానివ్వండి, డయాఫ్రమ్ వాల్ కానివ్వండి, లేదా ఇంకేదో దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వెంటనే పని ప్రారంభించడం మెయిన్ ప్రాజెక్ట్ జరిగింది. కానీ తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి. ఆర్ఎన్ఆర్ సమస్య వచ్చింది. ప్రధానంగా ఎందుకంటే 2006లో వచ్చిన ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారము రైతులకి అంత ముందు కంటే 3-4 సార్లు 3-4 టైమ్స్ 300-400% అక్కడ ఆర్ఎన్ఆర్ నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చింది. అందులో ప్రాజెక్ట్ కాస్ట్ చాలా పెద్ద ఎత్తున ఖర్చు అయింది. కానీ ఒక స్టేజ్ లో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఆర్ఎన్ఆర్ మేము భరించము, మేము మెయిన్ ప్రాజెక్టు మాత్రమే మేము చూసుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆ తర్వాత అరుణ్ జైట్లీ గారికి వివరంగా చెప్పారు, గడ్కరీ గారికి వివరంగా చెప్పిన తర్వాత ఆర్ఎన్ఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధమైంది. ఇరిగేషన్ కంపోనెంట్ వరకు పూర్తిగా ఎంతైతే ఖర్చు అవుతుందో అంత కేంద్రం భరించడానికి సిద్ధమైంది. కానీ కొన్ని సమస్యలు వచ్చాయి, వేగవంతం కాలేదు. కానీ ఈ రోజు మనం ఉన్న సమాచారం మేరకు 70% పైగా ఆ రోజు పూర్తయింది. ఇప్పుడు కూడా ప్రాజెక్టు ఉదాహరణకి 99% పూర్తయి 1% పూర్తి కాలేదనుకో ప్రాజెక్టు పూర్తయినట్టు కాదు కదా, ప్రాజెక్టు వినియోగంలోకి రాదు కదా. కానీ అందులో 70% పూర్తయినా ప్రాజెక్టు వినియోగంలోకి రాలేదు. దాని మీద పట్టిసీమ కొంత అక్కడి నుంచి ఏదో నిర్మాణాలు మోటార్లు కూడా పెట్టారు ఈ ప్రాజెక్టు పూర్తయ్యే లోపల. సో ప్రాజెక్టు వేగవంతం కావడంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మెయిన్ ప్రాజెక్టు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, చేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఒక నిమిషం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పొందాపేశారు. చాలా దారుణం అది. అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది వాళ్ళ దాంట్లో వాళ్ళ యొక్క ప్రాధాన్యత లేదు. ఎప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మస్ట్ బి గివెన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ కదా. ఇరిగేషన్ ప్రాజెక్టు రైతులు కదా దేశానికి వెన్నుముక. కానీ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదు, ఇరిగేషన్ పట్ల ఏమాత్రం అవగాహన లేదు, ఇరిగేషన్ ఏ విధంగా అభివృద్ధి చేయాలో అవగాహన లేదు, పోలవరం ప్రాజెక్ట్ ఏమిటో తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే ఏమిటో తెలియదు, అదేవిధంగా కాఫర్ డ్యామ్ అంటే ఏమిటో తెలియదు. తర్వాత వచ్చిన 2 మంత్రులు కూడా మా జిల్లా నుంచి ఒక ఆయన అనిల్ కుమార్ యాదవ్ అని ఆయన, తర్వాత అంబటి రాంబాబు గారు, 2 వ్యవహరించిన తీరు మనం చూసాము. ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. వెంటనే కాంట్రాక్టులు మార్చేశారు. కాంట్రాక్టులు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు తీసుకొచ్చారు. రివర్స్ స్టాండర్డ్ అన్నారు, అది పెద్ద మోసము, అది పెద్ద బోగస్. సమస్యల వల్ల ఈ వైసీపీ ప్రభుత్వం నేను చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన వైట్